సిరిసిల్ల పట్టణంలోని 21వ వార్డులో బజ్జీ ట్యూన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన సినుకు సినుకు సిన్నోడు నూతన వీడియో సాంగ్ ప్రోమో ఘనంగా విడుదలైంది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ జిందంకళ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై యూట్యూబ్ వేదికగా ప్రోమోను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సిరిసిల్ల కేవలం కార్మిక క్షేత్రం మాత్రమే కాకుండా కళాకారుల పుట్టినిల్లు కూడా అని పేర్కొన్నారు. బజ్జీ ట్యూన్స్ వంటి సంస్థలు స్థానిక ప్రతిభను వెలికి తీస్తూ కొత్త పాటలను రూపొందిస్తూ యువ కళాకారులకు ప్రోత్సాహం అందించడం అభినందనీయమని అన్నారు. సినుకు సినుకు సిన్నోడు పాట ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించి గాలివానలలా విస్తరించి భారీ విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. అలాగే స్థానిక కళాకారుల అభివృద్ధికి ప్రజలంతా కలిసి రావాలని, యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు ఎలుక వెంకటేశం, కొండ వర్షిణి నరేష్, లింగంపల్లి గంగరాజు, కల్లూరి రాజు, పూరపాటి శ్రీశైలం, కల్లూరి మధు, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు మోర రవి, బజ్జీ ట్యూన్స్ సీఈఓ జయంత్, నటుడు సుమంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వామ్యం అనేటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి, వీడియోగ్రాఫర్కి అండ్ నిర్మాతలకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి ఒక్కరికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందుకు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ సినుకు సినుకు సినిమాడు సాంగ్ చూస్తున్నప్పుడు ఇది మన దగ్గరనే తీసిందా అని చెప్పి మా కళ్ళు రాజు అడుగుతా ఉన్నాడు. అరే మన దగ్గరనే మన రైతు బాగా తీసినాము అంటే ఏర్పడని విధంగా బ్రహ్మాండంగా తీసినారు. ఆ క్రెడిట్ రియల్లీ మీకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఈ బడ్జెట్ ట్యూన్స్ వాళ్ళకు మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన కార్మిక క్షేత్రం నుంచి వెళ్ళి, అందులో సిరిసిల్ల పట్టణం నుంచి వెళ్ళి అనేక మంది కవులు, కళాకారులు ఈ సిరిసిల్ల పట్టణం నుంచి వచ్చారు. మానేలు రచయితల సంఘం అని చెప్పి. అదేవిధంగా ఈ రాయంచేరు గడ్డకి ఏమి ప్రత్యేకత ఉన్నదో తెలియదు కానీ ఇక్కడి నుంచి అనేక మంది, గున్నాల నామదేవ్ గారు కావచ్చు, జనరల్ రమేష్ గారు కావచ్చు, అనేక మంది కవులు, కళాకారులు ఈ గడ్డ నుంచి వచ్చారు. అదేవిధంగా మీరు ఇప్పుడు కొత్తగా ఒక యూట్యూబ్ను ఏర్పాటు చేసుకొని సిరిసిల్ల పేరును చిరస్థాయిగా నిలబెట్టే విధంగా మీ యొక్క పాటలు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ బజ్జీ ట్యూన్స్ను ప్రతి ఒక్కరు, మన సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మనవాడు కష్టపడి ఒక కార్మిక క్షేత్రం నుంచి వెళ్ళి మంచి పాటలు తీస్తూ మంచి అంటే ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి మనమందరం కోరుకోవాలని చెప్పి వారికి సహాయ సహకారాలు చేయాలని చెప్పి సిరిసిల్ల పట్టణ ప్రజలకు, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కోరుతా ఉన్నాను. మీకు అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ తమ్మి. ఇదే విధంగా మంచి సాంగ్స్ తీయాలని చెప్పి దానికి మా వంతు సహాయ సహకారాలు ఏది ఉన్నా కానీ మేము ముందుండి మీకు సహాయ సహకారాలు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి డివై నగర్, సుందరయ్య నగర్, గణేష్ నగర్ అందరికి కూడా నేను పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, వీళ్ళు మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వీరికి ఏ సహాయ సహకారాలైనా కానీ మీరందరూ కూడా ముందుండి చేయాలని చెప్పి ఈ వేదిక ముఖంగా మీ అందరినీ సవినీయంగా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సిరిసిల్ల పట్టణంలో గణేష్ అన్ని వార్డులకు సంబంధించి బజ్జీ ట్యూన్స్ అనే టీము యూట్యూబ్ ఛానల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఓపెనింగ్కు మమ్మల్ని ఆహ్వానించిన గౌరవ ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్లు, గౌరవ వైస్ చైర్మన్ గారు, వార్డు, ఎందుకంటే ఈ రోజులల్లో యూట్యూబ్ ఛానల్లో మరి ఎంతో ముందుకెళ్తుండ్రు, ఫోక్ సాంగ్స్లో ఎంతో ముందుకెళ్తున్నారు. మరి అందులో ఈరోజు మన జిల్లా నుండి, మన సిరిసిల్ల పట్టణం నుంచి మరి
ఈ పిల్లలు మరి ముందుకెళ్తున్నారు, మనందరం కూడా ఆశీర్వదించి వాళ్ళని ముందుకు వెళ్ళేలా మనం ప్రోత్సహించాలని కోరుకుంటూ, మరి చినుకు చినుకు చిన్నోడు అన్నది చినుకు చినుకు ఇంత పెద్ద వర్షమై మరి ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని మా పెద్దల ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన బడ్జీ ట్యూన్స్ వాళ్లకు వారికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ వార్డు కౌన్సిలర్లకు మరి వార్డు ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమాలో శ్రీధర్, శ్రీకాంత్ వీళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఫాలో కొట్టుకుంటూ సరిపోతుంది.